परमेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादित्य ब्रह्मविद्या संप्रदा कर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्ति ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम् श्री गुरुभ्यो नमः। हरि ओम्। हरि ओम् संवत् అందరికీ సత్సంగము పరిప్రశ్న. మనం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటున్నాం. అయితే నిన్నటి క్లాస్ లో కర్మ ఎందు అకర్మను అకర్మ ఎందు కర్మను దర్శించువాడే ధన్యుడని, వాడే పరమాత్మని దర్శించిన వాడు అవుతాడు. అయితే మహా విద్వాంసులు అంటే ఎంత బాగా జ్ఞానం కానీ సబ్జెక్ట్ కానీ తెలిసినా కూడా చేసేటప్పుడు ఒకంత కన్ఫ్యూషన్ వస్తూనే ఉంటుంది. వాళ్ళకు కూడా సంశయం కలుగుతూనే ఉంటుందని సాక్షాత్తు పరమాత్మే చెప్తున్నాడు అనమాట. అందుకని మనం ఏదో కర్మలు చేస్తూ ఉంటాం రోజు. అయితే ఏవి చేయవచ్చు, కొన్ని బాగా తెలుసు, కొన్ని మనకి తెలియదు. అయితే చేసేటప్పుడు మనం మంచి ఉద్దేశంతోనే చేస్తాము, కానీ ఒక్కోసారి అది అకర్మగా మారిపోవచ్చు అనమాట. మనం వదిలివేస్తాం, ఏదో ఉద్దేశంతో వదిలేస్తాం, అది కర్మ అయిపోతుంది అనమాట. అది కర్మ అయినప్పుడు అది సత్కర్మ అయి ఉండొచ్చు, లేదా పాప కర్మయ్యగా ఉండొచ్చు అనమాట. అందుకని మనం జాగ్రత్తగా తెలుసుకోవడం ద్వారా మనం సాధకులం కాబట్టి సాధనలో ఇది అప్లై చేసినట్లయితే కర్మల ద్వారా మనం సిద్ధి పొందుతాం అనమాట. ఇట్లా కర్మయోగంగా మార్చుకోగలుగుతాం అనమాట. కర్మ అంటే ఏ భావమైనా కానీ, ఇటు భావము అంటే అది మంచి భావం కానీ చెడ్డ భావం కానీ చేసే పనిని కర్మగా చెప్పుకుంటాం అనమాట. అలాగే అకర్మ అంటే మనకి అది కూడా ఈ భావం కానీ లేకపోతే
ఇంకొక భావం గాని. అంటే మంచి, చెడు ఇంకేముండదండి. రెండే ఉంటాయి. ప్రపంచంలో ఎన్ని మతాలు, ఇన్ని కంట్రీస్ ఏమున్నా కూడా రెండే జాతులు మనుషులు. ఒకళ్ళు మంచి, ఒకళ్ళు చెడనమాట. అయితే ఇక్కడ నువ్వు ఏ భావము అన్నది త్యజించేసావు, వదిలిపెట్టేసావు, చేయలేదు. దాన్ని అకర్మ అంటారనమాట. అయితే ఇట్టి భావనచే ఏ కర్మ చేసినా లేదా త్యజించిన మానవునికి పునర్జన్మ బంధహేతు అవ్వదును. పునర్జన్మ రూప బంధహేతు అవుతుందో. మనము ఒక భావనతో ఒక కర్మం చేస్తామండి, లేదా కర్మం చేస్తాం, వదిలివేస్తాం. అది బంధానికి కారణమైంది. ఆ బంధము మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట. లేకపోతే ఏ భావంతో ఎట్టి కర్మలు చేసినా లేదా త్యజించినా మనసులో ఒక భావము. ఆ భావమే ప్రధానమండి. కర్మలు వదిలిపెట్టామా, చేశామన్నది అంత ముఖ్యం కాదనమాట. కానీ లోపల భావనే మనకి ముఖ్యమైనదనమాట. త్యజించిన ముక్తి హేతువగును, లేదా ముక్తికి వ్యతిరేక్తంగా బాహ్య ప్రపంచం పట్ల భోగ్యంగా అవుతుందో. మనము మన భావన బట్టే మనం నిర్ణయించాల్సి ఉంటదనమాట. ఇంకా ఏం చెప్తున్నారు మనకి? శాస్త్ర విహిత కర్తవ్యమును అంటే కర్మ అని చెప్తాం అనమాట. త్యజించవలసిన క్రియము అంటే శాస్త్రాల్లో చెప్పింది ఇది చెయ్యొద్దు అన్నది వదిలిపెట్టేయాల్సిన కర్మ. దాన్ని చేస్తామనుకోండి అది అకర్మ అవుతుంది అనమాట. కర్మ యందు అకర్మని ఎలా చూస్తామంటే యజ్ఞాలు కానీ, దానాలు కానీ, తపస్సు కానీ, వర్ణాశ్రమ ధర్మం ప్రకారం చేయవలసిన కృత్యములు కానీ అంటే పనులన్నమాట. జీవించటానికి లేదా ఈ శరీర పోషణకి లేదా సంసార పోషణకి సంబంధించిన శాస్త్రవిహిత కర్మలన్నిటినీ కూడా మనం ఎలా చేయాలి అంటే ఆసక్తి కానీ, ఫలేచ్ఛ కానీ, మమత కానీ, అంటే నాకే ఉపయోగపడాలి అని అహంకారం గాని, నేనే చేస్తున్నాననే కర్తవ్యం గాని లేకుండా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము కర్మ చేసినా కూడా చేయని వాళ్ళమే అవుతాం అనమాట. అంటే దాని ఫలితం మనకేమీ రాదనమాట. అప్పుడు కర్మ యందు అకర్మ చూడటం అయిద్దనమాట. అంటే ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ, ఇహపర లోకాల యందు సుఖ దుఃఖాది ఫలములను అనుభవించవలసిన పనే ఉండదు. ఇప్పుడు మనం పుణ్యం ఎక్కువైపోయిందనుకోండి, పరలోకం వెళ్తాం అంటే స్వర్గానికి వెళ్తాము. అదే పాపం ఎక్కువ చేసామనుకో నరకానికి వెళ్తాము. అంటే ఈ 2 సుఖదుఖాలతో కూడి ఉంటాయి. వీటి ఫలితం కూడా మనకి రాదనమాట. ఎక్కడైతే ఇక్కడ జ్ఞానవంతంగా మనం వ్యవహరిస్తామో అంటే ఏంటి? కర్మ చేయక తప్పదండి. అందరం అన్ని కర్మలు చేయాల్సిందే. కొన్ని కర్మలు వదిలేయాల్సిందే. ఏవి వదిలేయాలి, ఏవి చెయ్యాలన్నది మనకి ముందు ముందు క్లాసుల్లో ఇంకా స్పష్టంగా మనకి వివరించడం జరిగింది. అయితే చేసేటప్పుడు వాటి పట్ల ఫలేచ్ఛ గాని, ఆసక్తి గాని, నాకిది ఇష్టం, ఈ పని చేయటం ఇష్టం అని చేయటం కానీ, లేదా మమత్వం, మమకారం ఉంటే గాని నాకిది చేయాలంటే చాలా ఇష్టం. లేతే వీరి పట్ల నాకిష్టం కాబట్టి వీరి కొరకు నేను ఈ కర్మ చేస్తాను. లేదా నేనే చేశానన్న అహంకారం. మనకి ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షనే చూసుకోండి. అతను ఓనర్ ఉంటాడు. నేనే కట్టానంటాడు. అతని వర్క్ ఒకతనికి అప్పచెప్తాడు బిల్డర్‌కి. ఆ బిల్డర్ నేనే కట్టానంటాడు. అతను మేస్త్రికి అప్పచెప్తాడు. నేనే కట్టానంటాడు. పనోళ్ళు జేస్తారు. లేబర్ ఉంటారు. వాళ్ళు గూడా మేమే ఈ బిల్డింగ్ మేమే కట్టామంటారనమాట. అట్లా ఈ అహం అనేది మనకి అన్ని చోట్ల లేచింది మొదలు పడుకునే వరకు ప్రతి చోట ఈ అహంకారం అనేది కనిపిస్తూ ఉంటదండి. అందుకే ముందు అహంకారమే మనం తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా సాత్వికత వస్తది. ఎలా అండి అంటారా? నాకు అహం లేదండి. ఎవరో ఏదో అన్నారు. లేదా ఏదో ఒక పని అప్పచెప్పారు. చేయగలిగితే చేసి పెట్టేస్తాం అన్నారు. చూస్తాము. ఇంటెన్షన్ చూస్తాము. మన మనసు వాళ్ళన్న మాట మన జీవితంలో ఉందా? ఏదో అన్నారు స్వార్థపడడానికి అన్నారు. మనం ఆలోచించుకున్నాం. నాకు నిజంగా స్వార్థం ఉందా? అని లేదు కదా! ఆ! ఓహో! ఇది పడాల్సిందే నా జీవితంలో అనుకుంటాం. వాళ్ళ వెనక ఒక వైపు చూస్తాం. మన పని మనం చేసేసుకుంటాం. లేదా ఓహ్! 10 మందికి చెప్పి, బాధపడిపోయి, ఏడ్చేసి, ఎంతో దానికి ఎంతో ఆగామని యాడ్ చేస్తూ ఉంటామనమాట. ఇవన్నీ కూడా పక్కా జీవుడు కబుర్లనమాట. ఇవన్నీ కూడా సాధకులు కనీసం మనం సాధకులం. ఇవన్నీ కూడా పట్టించుకోకూడదనమాట. కాబట్టి ఆసక్తి కానీ, ఫలేచ్ఛ కానీ, మమకారం కానీ, అహంకారం కానీ త్యజించి చేయడం వలన ఈ లోకమందు కానీ, పరలోకమందు కానీ ఫలములు అనుభవించిన పనే లేదనమాట. అంటే సుఖం గాని, దుఃఖం గాని మనకు అవసరమే ఉండదనమాట. అంటే పట్టిస్తూ ఉంటాయి కానీ
వాటికి సాక్షిగా చూడగలుగుతాం. అట్లా ఎప్పుడైతే ఉంటామో మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరమే మనకి రాదనమాట. అంతేకాక పురాకృత పుణ్య పాప శుభకర్మలు అంటే శుభ అశుభ కర్మలు 2 ఉంటాయి. పురాకృతం అంటే పోయిన జన్మల్లో అనమాట. అంటే మనం సంచితంగా చెప్పుకుంటాం. ఈ కర్మలన్నీ కూడా మన జ్ఞానవంతంగా ఈ జన్మలో కనీసం ఇప్పటి నుంచి 50, 60 ఏళ్ళ తర్వాత నుంచి అయినా సరే మనం మొదలుపెట్టి చేశామనుకోండి. దాన్నే మనం నిష్కామ కర్మయోగంగా చెప్పుకుంటాం. చేశామనుకోండి జ్ఞానవంతంగా అంటే ఇక్కడి నుంచి అయినా కూడా మనం ఆగామి రాకుండా నిత్యం మనం సాక్షిగా ఉంటూ జీవించాము అంటే 60 రానియండి, 70 రానియండి, 80 రానియండి. మించిపోయింది ఏమి లేదు. ఇంకా మన దేహం ఉంది గదా! ఈలోపు మనం సాధించగలిగితే ఇంకా ఆ నెక్స్ట్ 10 ఏళ్ళు ఉంటామో, ఎన్నేళ్ళు ఉంటామో. ఎప్పుడైతే ఆగామి రాకుండా జ్ఞానవంతంగా జీవిస్తావో ఆటోమేటిక్‌గా ఆ జ్ఞానానికి సంచితం మూటంతా గూడా దగ్ధమైపోతుందనమాట. కాబట్టి అంతేకాక పురాకృత పుణ్య పాప అంటే శుభాశుభ కర్మలన్నీయు నశించుటయు, సంసార బంధముల నుంచి ముక్తి లభించుటయు సంసార బంధం నుంచి ముక్తిలో అంటే ఏంటి? సంసారంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం. కాసేపు సుఖం ఉంటది, కాసేపు దుఃఖం ఉంటది. కాసేపు సుఖం, కాసేపు దుఃఖం. ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది పెట్టవనమాట. ఉండవా అండి అంటే ఉంటాయి. అన్ని కష్ట సుఖాలు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాము? అవును. కర్మఫలాలు అంతే కదా! అని దాన్ని నెట్టుకొస్తాం అనమాట. ఈ రహస్యమును తెలుసుకుంటే కర్మ యందు అకర్మ ఉంటుంది. అంటే కర్మ అంటే ఏంటి? క్రియ చేయటం. అకర్మ అంటే ఏంటి? చేయకపోవడం, త్యజించడం. చేసినా కూడా చేయనివాడు. అంటే రద్దుపరుచుకున్నాడనమాట. తను ప్రారబ్ధ రీత్యా చేయవలసిన కర్మని రద్దుపరుచుకున్నాడు. నిజానికి మనకి సాధనలోకొచ్చాక చాలా భాగం ఇంకా గట్టిగా చెప్పాలంటే 95% మనము 99% కూడా మనం జాగ్రత్తగానే ఉంటాం. ఎక్కడో 1% దగ్గర జీవుడవుతాం. మనం ఏమనుకుంటామంటే ఆ ఒక్క పర్సెంట్‌ని పట్టుకొని అయ్యో! అయ్యో! అనుకుంటాం. ఆ! అనుకోవద్దు. గుర్తించాం కదా! ఇది ఒక్క జారిపోయాము ఈ పాయింట్ దగ్గర. గుర్తించాం గదా! వెంటనే రికలెక్ట్ చేసుకోవాలనమాట. అంతే తప్ప ఆ జరిగిపోయిన దాని గురించి వెనక్కెళ్ళకూడదనమాట ఆలోచించుకుంటా. అదే సాధన. ఈ సాధన మనం జాగ్రత్తగా చేస్తే ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. ఎందుకంటే కన్ను రెప్ప పాటే మనకి ఏదైతే మనం తెలుసుకుంటున్నామో అదంతా కూడా పరోక్ష జ్ఞానం అంటారు. అదేమైద్ది మన అనుభవానికి వచ్చేటప్పటికి అపరోక్ష జ్ఞానం. ఏదైతే మనం తెలుసుకుంటున్నామో అది మన అనుభవానికి వస్తదనమాట. ఇప్పుడేంటి ఇలా ఉంటదంట ఆత్మ, బ్రహ్మ ఇలా ఉంటాడంట, ఇలా ప్రకాశ లక్షణం, జ్ఞాన లక్షణం ఇట్లా చెప్పుకుంటాం. ఇలా సాధన చేయాలంట. ఇవన్నీ కూడా ఈ కర్మని ఇలా ఇవన్నీ తెలుసుకుంటున్నాం, అప్లై చేస్తున్నాం. కన్ను రెప్పపాటు ఒకానొక క్షణంలో మనము విడిపోద్దనమాట మన లోపల నుంచి. ఇప్పుడు 100కి సాక్షిగా ఉంటాం. తర్వాత 101కొచ్చేటప్పటికి సహజమైపోతుంది. మనం అనుకోకుండా ప్రయత్నం లేకుండా ఈ ప్రయత్నించే దగ్గరే బ్రేకులు తీసుకుంటా ఉంటాం. కాసేపు ఎవరో వస్తారు మర్చిపోతాం. కాసేపు ఇంకేదో టీవీ చూస్తుంటాం మర్చిపోతాం. పనిలో పడతాం మర్చిపోతాం. కానీ అది ప్రయత్నించి ఎప్పుడైతే మనకి పట్టుదల ఉంటదో ప్రయత్నంలో లోపం ఉండదనమాట. చాలా పనులు చూడండి ఎంత గట్టిగా చేస్తాం. ఎన్ని రోజులైనా సరే కష్టపడి సాధిస్తాం. అయితే ఇది కూడా మనం సహజమయ్యేదాకా మన ప్రయత్నం మనం చేసినట్లయితే అంటే రెప్పపాటులో విడిపోద్దనమాట. ఇంతే గదా అనిపిస్తదనమాట. అది అనుభవానికి వచ్చేస్తదనమాట. ఎప్పుడైతే ఇది కాదు అని మనం నెట్టేస్తామో ఉన్నదేదో స్వయంగా వ్యక్తమైద్దనమాట. అది ఆల్రెడీ మనం ఆత్మస్వరూపులం కాబట్టి అది ఎక్కడి నుంచో రావక్కర్లా. దాని మీద తెరని మనం తొలగించినోళ్ళం అవుతామనమాట. అందుకని కర్మ చేసినా కూడా చేయని వాళ్ళు అవుతారు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలండి. ఈ రహస్యం తెలుసుకుంటే కర్మయందు అకర్మను చూచిరాదును. ఈ విధముగా కర్మయందు అకర్మను చూచువాడు ఆసక్తి, ఫలేచ్ఛ, మమకార, అహంకారాలని వీడి ఏం చేస్తాడంట? విహిత కర్మలు యథాయోగ్యంగా చేస్తాడు. ఏదైతే తన జీవితానికి సంబంధించి చేయాలో, ఏదైతే తెచ్చుకుంటాడో, ఏదైతే తన వర్ణాశ్రమంలో ఇప్పుడు కొంతమంది ఇళ్ళల్లో నిత్య పూజ ఉంటది. కొంతమంది సంవత్సరానికి వ్రతాలవి చేస్తూ ఉంటారు. అట్లా ప్రతి ఒక్కటి వాళ్ళ వర్ణాశ్రమంలో అవి చేయాల్సి యథోచితంగా తన శక్తికి మేరకు తను చేస్తూనే ఉంటాడనమాట. కావున అతడు కర్మలు చేసిన అది వానికి అంతవు. ఎందుకంటే అతనేమీ ఆలోచించట్లా. వాటి పట్ల ఆసక్తి లేదు. తన కుటుంబంలో అది చెయ్యాలి. ప్రతి సంవత్సరం వ్రతం చేసుకోవాలి. చేస్తున్నాడు. ఆసక్తి లేదు. తను వర్ణం యొక్క ధర్మాన్ని పాటిస్తున్నాడు. అలాగే ఆ ఫలితం మనం ఇదేమనుకుంటాం, నా కూతురు పెళ్ళైపోవాలి, నా కొడుకు మంచి ఉద్యోగం రావాలి, బాగా చదువుకోవాలి, మనవడు పుట్టాలి, ఇలా ఏవేవో కోరికలుంటాయి మనకి.
అవి ఆటోమేటిక్ గా అవి కోరుకోవడం జరిగిద్ది అనమాట. అంటే ఫలిత పట్ల ఇతనికి ఆసక్తి లేదు. ఎందుకంటే బాగా ఇన్వాల్వ్ అయిన సాధకుడు అనమాట. ఇంకా ఏంటి, మమత్వం లేదు. దీని ఫలితం నాకే రావాలని లేదు. ఏమంటే సమస్తాలోక సుఖినో భవంతు. అన్ని లోకాల్లో సుఖం కలుగుతుంది. మనం శాంతి మంత్రం చెప్పుకుంటాం. శాంతి, శాంతి, శాంతి అంటే 3 తాపాలుంటాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ 3 తాపాల నుంచి రక్షించబడుగాక. అట్లా లోక కళ్యాణ కొరకు జరిగినట్లుగా తను కాదనుకున్నప్పుడు ఏమైద్ది, పరులకు ఉపయోగపడేట్టుగా అతన్ని పూజ చేయడం జరిగిందనమాట. అందరూ బావుండాలి. అందరూ సఖ్యతగా ఉండాలి. అని అందరికీ మంచి జరగాలి. అలా ఎప్పుడైతే చేస్తాడో మమత్వం లేదు. అంటే నా పిల్లలకే కావాలి. నా భర్తకే మంచి జరగాలి. ఇట్లా ఉండదనమాట. అట్లాగే అహంకారం. నేను చేస్తున్నానని ఆశ్రయం. ఎప్పుడైతే ఆసక్తి ఉండదో అహంకారం కూడా ఉండదండి. ఆ కర్తభావం ఆటోమేటిక్‌గా ఉండదు. ఈ 4 జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, మనం ఏ కర్మ చేసినా చేయని వాళ్ళమే అవుతాం. ఎందుకంటే వాటి ఫలాల పట్ల మనకి ఏమీ కోరిక ఉండదు కాబట్టి. ఇది మన కర్మ చేసినా కూడా చేయలేం. కర్మయందు అకర్మని దర్శించడం. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, అకర్మ యందు కర్మని చూచుట. కర్మ త్యజించినప్పటికీ కూడా కర్మను చేసిన వాడే అవుతాడు. చేయక తప్పదు కదా! మనం శరీరం తెచ్చుకున్నదే కర్మ చేయటానికి. కర్మలు ఎప్పుడైతే అయిపోతాయో శరీరం పడిపోతుంది. మరి కొన్ని కర్మలు మనం ఉద్దేశపూర్వకంగా చేయాలి. ఇప్పుడు మనకి సినిమాకెళ్ళాలనిపించింది. ఎందుకు అనవసరం. టైం వేస్ట్ ఒక శాస్త్రం చదువుకుందాం. లేకపోతే గురుబోధ విందాం. లేదా సత్సంగంలో కూర్చుందాం. అట్లా మనకి అలాంటి మంచి కర్మ లేదా అప్పుడు వదిలేసినా కూడా కర్మ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. అక్కడెక్కడ మనకి ఆసక్తి లేదు. దాని ఫలం పట్ల, ఎందుకంటే మోక్షం వైపు పరుగులు తీస్తున్నాం. చివరి వరకు మోక్షం కావాలనే కోరిక ఉండాలి. మోక్ష సన్యాసి యోగం ఏం చెప్పింది భగవద్గీతలో, చివరికి ఆ కోరిక కూడా వదిలేసినప్పుడు మోక్షం మనకి కలిగిద్దనమాట. అట్లా మనకి చేసే కర్మని మనం వదిలేసినా కూడా కర్మని చేసినట్లే అవుతదనమాట. అదెలాగో ఈరోజు తెలుసుకుందాం. లోక వ్యవహారమున మనోవాక్కాయ వ్యాపారములను త్యజించుట అకర్మ అని ప్రసిద్ధి. ఏంటంటే లోకంలో ఏం చెప్పుకుంటాం, వాక్కుతో కానీ విరమించుకోవడం. ఎవరినో ఏదో అనాలనిపించింది మనకి, విరమించుకుంటాం. వాక్ రూపంలో ఏదో అన్నాం, వద్దనుకున్నాం. లేదా మనసుతో ఆలోచన, వాళ్ళ మీద ఏదో మనం ఆలోచిస్తున్నాం, వెంటనే విరమించేసుకుంటాం. వద్దు, మనకు అనవసరం వాళ్ళ గురించి, మనమేమి ఆలోచించద్దు. అలాగే శరీరంతో చేసేయి. వాటిని వదిలేయటం. ఈ 3 రూపాల్లోనే మనం క్రియలు చేస్తామండి. ఈ 3 కూడా మనకి కర్మబంధంలో ఇరుక్కునేది చేస్తాయనమాట. ఏమి చేయనండి, నేను ధ్యానంలో కూర్చున్నా, కానీ నా మనసు ధ్యానంలో కుదరట్లేదు. ఏమేమో ఆలోచనలు, ఎవరెవరో గుర్తొస్తున్నారు. అప్పుడు అయ్యో! మనం ఇలా చేసి ఉండాల్సిందిగా, అలా చేసి ఉండాల్సిందే. లేతే వాళ్ళు ఏదో నేను తెచ్చుకున్న పుణ్యం కొంచెం, ఏదో నా మాట నిజమైపోవాలి. వాళ్ళకి ఇలా జరగాలి, అలా జరగాలి. ఇలాంటియన్నీ వస్తున్నాయనుకోండి. ఇవన్నీ కర్మలేనండి. అంటే మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. మనస్సుతో చేసేయే ముఖ్యమే. జాగ్రత్తగా ఉండాలి. వాక్కునైతే అదుపు చేసేస్తున్నాం. సైలెంట్ అనంగానే నోటి మీద వేలేసుకుంటా ఉండిపోతాము. అలాగే క్రియారూపం ఆ! ఓకే. చేయను. కానీ మనస్సు మటికి ఆగదండి. అందుకని ఎంత జాగ్రత్తగా ఉంటేనో సాధకులు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక్కడ లోక వ్యవహారంలో ఏమంటున్నారు? మనస్సుతో కానీ, వాక్కుతో కానీ, శరీరంతో చేసే వ్యాపారాలన్నీ, అంటే వ్యవహారాలన్నీ కూడా వదిలిపెట్టేయటం, త్యజించటం అకర్మని అంటారు అని ప్రసిద్ధి. ఈ త్యాగరూప అకర్మ కూడా ఆసక్తి, ఫలేచ్ఛ, మమకారము, అహంకారముతో కూడినచో అది పునర్జన్మ హేతు అగును. ఏమైద్ది, వదిలిపెట్టిన కర్మ మనము ఆసక్తితో గాని, ఇది వదిలేస్తే ఇది వస్తదంట అన్నది భావన అనమాట. దాని ఫలితం పట్ల వదిలివేయటం వల్ల మనకి ఈ లాభం వస్తది. నువ్వు చేయకుండా ఉంటే ఇదే మనకి బెట్టింగ్ అవి క్రికెట్‌లో మనకి సహజంగా బాగా తెలిసేవి బాగా తెలుస్తుంటాయి. మమకారము, అది ఇతరుల పట్ల. వాళ్ళ గురించి నేను ఈ పని వదిలేసుకుంటున్నాను. లేదా అహంకారం. నేనేంటి ఈ పని ఎందుకు చేయాలి? నాకేం అవసరం? నాకింత డబ్బుంది. నేను చెయ్య ఈ పని అన్నామనుకోండి. అది చేయవలసిన కర్మ మనది. చేయవలసింది కూడా మనం చేయట్లేదనుకోండి, అది కూడా మనకి ఆ కర్మ కిందే వస్తదనమాట. పునర్జన్మ హేతువైద్ది. ఈ 4 లక్షణాలు ఉన్నట్లయితే ఇక్కడ వదిలిపెట్టేసినా పునర్జన్మ కారణం ఇదే. అక్కడ చేసినా పునర్జన్మ కారణం అవుతదనమాట. ఇంతే కాదు, కర్తవ్య కర్మలను కూడా అవహేళన,
దంభముతో చేసిన ఎడల అవి వికర్మ అంటే పాపకర్మగా ఉంటుంది. అహంకారంతో చేస్తారు. చేసే ఆ పని తప్పదు కానీ ఎంత అహం ఎగ్జిబిట్ చేస్తారు చూడండి. బయట ప్రపంచంలో చూస్తూ ఉంటాం అన్నమాట. ఎవరు హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ టోకెన్ ఇచ్చే పనోళ్ళ దగ్గర నుంచి, ఊడ్చే పనోళ్ళ దగ్గర నుంచి, కాంపౌండర్, సిస్టరు, కౌంటర్‌లో వాళ్ళు అందరూ కూడా వాళ్ళ అధికారాన్ని వాళ్ళు ప్రదర్శిస్తా ఉంటారు. అంటే అదంతా కూడా దర్పమే కదండీ! డంబమే కదా! అట్లా మనకి ఈ అలా గర్వంతో కానీ, మనం అవహేళనగా ఇంత చిన్న పని నేనెందుకు చేస్తా నాకు నామోషి అన్నాను. ఇవన్నీ కూడా పాప కర్మగా మారిపోతాయి. చూడండి ఆ కర్మల్లో పాప కర్మకి మారిపోతాయి అన్నమాట. ఈ రహస్యమును తెలుసుకుంటే అకర్మ యందు కర్మను తెలుసుట. కర్మ తత్వం తెలిసిందనుకోండి, ఇంకా మనము ఎందుకంటే రోజు లేచిన దగ్గర నుంచి ఆ పనిలోనే ఉంటాం కాబట్టి కర్మయోగంగా మారిపోతుందనమాట. అకర్మ యందు కర్మను చూచుటగును. ఈ రహస్యమును తెలుసుకొనిన వాడు వర్ణాశ్రమోచిత కర్మలలో దేనినైనా శారీరక శ్రమకు భయపడి గాని, రాగద్వేషాలకు, మోహమునకు వశుడై కానీ, లేదా గౌరవ ప్రతిష్టలు దెబ్బతింటాయని, గౌరవ ప్రతిష్టాది ఫలప్రాప్తికై కానీ త్యజించడు. ఇక్కడ మనకి నా గౌరవం పోతుంది అనుకున్నా, లేదా నాకు గౌరవం వస్తది ఇది చేయకుండా ఉంటే, అంటే అట్లా మోహానికి ఆశపడి గాని, లేదా రాగద్వేషాలకు లోనై గాని, శరీర శ్రమ నేను చేయలేను బాబు నా వల్ల కాదు అని అనుకోవటం ద్వారా కానీ, ఇవన్నీ ఇప్పుడు మనకి సహస్రలింగార్చన చెప్తున్నారు. అమ్మో! అంత పని నేనెక్కడ చేస్తాను. నా వల్ల అయితే కాదు. మన వంతులో ఉంటే మనకి చెయ్యాలి అనిపిస్తది. అప్పుడు మనం అమ్మో! నా వల్ల అవ్వదు బాబు అంత శ్రమ ఎవరు పడతారు? నా వల్ల అవ్వదు అనుకున్నాం అనుకోండి. అది కూడా రాంగ్. వదిలేయటం వలన పాపకర్మగా తెచ్చుకుంటాము. వదిలేయటం వలన కర్మ చేసినోళ్ళం అవుతాం. కర్మ చేస్తే కంపల్సరీ ఫలం ఉంటదనమాట. ఇట్లా మనకి గౌరవ ప్రతిష్టాది ఫలప్రాప్తికే గాని త్యజించడు. కావున అతడు తన కర్తవ్య కర్మలకు దూరం కావద్దు. ఎప్పుడైతే ఇట్లా ఆలోచిస్తాడో తన కర్తవ్య కర్మలకి అతను దూరం కాదు. అంటే చేయవలసిన కర్మలు ఖచ్చితంగా చేస్తాడు. ఏ విధమైన త్యాగములందు కూడా మమత, ఆసక్తి, ఫలేచ్ఛ, అహంకారములు కలిగి ఉండడు. చూడండి మనం ఎన్ని సార్లు రిపీట్ అయినా ఈ 4 రిపీట్ అవుతుంది. ఈ 4 మనకి పునర్జన్మకి కారణమవుతాయి అన్నమాట. ఒకటి ఆసక్తి, ఇది చేయాలన్న ఆసక్తి. 2 నేను చేసే పనికి ఫలితం ఉండాలి. కనీసం పొగడత బావుందని అనొచ్చు కదా! అలా లొట్టలేసుకుంటూ తిన్నారు బావుందని అనొచ్చు కదా! బాగోకపోతే మటుకు ఇల్లు పీకి పందిరేస్తారు అన్నది భావం మనలో కలిగిందంటే అంతే. మన సాధనంతా వెళ్ళిపోయినట్టే అన్నమాట. ఫలేచ్ఛ, అహంకారం. నేను తప్ప ఎవరు చేస్తారు? నేను లేకపోతే ఉంటది ఇంట్లో 4 రోజులు అని. అందుకే స్వామివారు తీసుకెళ్ళి 40 రోజులు పడుతుంది. 60 రోజులు వాళ్ళు బతకలేదండి. వచ్చేసారు గదా! ఇట్లా మనము తత్వంగా ఆలోచించడం ద్వారా మనం చేసే కర్మల పట్ల మనము తప్పులు చేయమనమాట. కనుక పునర్జన్మము పొందడు. అందువలన అతడు బుద్ధిశాలి. ఎప్పుడైతే ఈ 4ని వదిలేస్తాడో అంటే చేయటం కర్మ చేయాలన్నప్పుడు ఈ 4 వదిలేయాలి. ఒక కర్మ వదిలేయాలన్నప్పుడు ఈ 4 వదిలేయాలన్నమాట. అట్లా ఎప్పుడైతే చేస్తాడో అతను బుద్ధిశాలి. అతనికి పరమాత్మ ప్రాప్తి కలుగును. ఆటోమేటిక్‌గా అతనికి పరమాత్మని పొందుతాడు. అతనే యోగి. అతనికి ఎట్టి కర్తవ్యం మిగిలి ఉండదు. ఇంకేం మిగిలి ఉంటది? మిగిలి లేకపోతే ఏమైంది? కర్తవ్యం అంటే కర్మ. కర్తవ్యం ఉన్నప్పుడు కర్తవ్య కర్మ ఉంటది. కర్మ లేనప్పుడు జన్మ. కాబట్టి ఇలా మనం ఈ ప్రాసెస్‌లో మనము సాధన చేయాలన్నమాట. కనుక అతడు సమస్త కర్మలు చేసిన వాడే. అతను చేయకపోయినప్పటికీ కూడా, అతను చేసినా కూడా అన్ని కర్మలు కంప్లీట్ చేస్తున్నాడు. అన్ని అంటే కూడా ఇంక్లూడెడ్ సంచితం. అనేక జన్మలు కర్మలుంటాయండి. అవన్నీ వాసన రూపంలో, సంస్కార రూపంలో మనల్ని జన్మల పరంపరలో కొట్టుకుపోతూ ఉంటాం అనమాట. ఈ జన్మలో ఒక 60 ఏళ్ళో, 70 ఏళ్ళో ఇచ్చారు. మళ్ళీ ఇంకా బ్యాలెన్స్ మిగులుతుంది. ఈ జన్మలో మళ్ళీ కొన్ని యాడ్ చేసుకుంటాం. మళ్ళీ అవన్నీ సంచితం ముడ పెరిగిద్ది. ఇంకసలు మనకి అంతు పొంతు ఉండదనమాట. ఎప్పుడైతే ఈ మార్గంలో ప్రవేశిస్తామో మనము రిలాక్స్ అవుతాం. ఎంతో కొంత తగ్గించుకుంటున్నాం కదా! అట్లా జీరోకి తెచ్చుకోగలరు. ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకునే అదృష్టం ఉంటదనమాట. ఈవెన్ దో మనకి 90 ఇయర్స్ అయినా కానీ, మన భావనలో మార్పు చేసుకోవడం ద్వారా మనం ముక్తిని పొందుతాము. ఆ విషయం ఎప్పటికీ మర్చిపోవద్దండి. మనం అమ్మో! ఇంక అయిపోయిందిలే నెక్స్ట్ జన్మ చూసుకుందాంలే అనకూడదు. ఈ ప్రతి నిమిషం ఈ జన్మే నాకు ఆఖరి జన్మ కావాలి. ఈ జన్మే నాకు ఆఖరి జన్మ కావాలి. ఈ జన్మే నాకు ఆఖరి జన్మ.
ఎప్పుడైతే ఈ కోరిక బలంగా ఉంటదో, అంటే మోక్షం పొందాలనే కోరిక బలంగా ఉంటదో, సాధన కూడా బలంగా జరుగుతుందన్నమాట. మనకి ఏమి టైం మించిపోలేదండి. అయ్యో! 60, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత పట్టుకున్నాం. ఇంకేం అర్థమైద్ది మర్చిపోతాం. మర్చిపోతే మర్చిపోద్దాం అండి. ఇప్పుడు శాస్త్రం ఎవరికి కావాలి? మనం చేయాల్సిన పనే కదా మనకు కావాలి. చేయాల్సిన పని ఆల్రెడీ మన జీవితానుభవంలో మంచి చెడులు ఆల్రెడీ మనం గ్రహిస్తాం. 90% గ్రహిస్తాం. ఇంకో 10% ఏంటి ఈశ్వరార్పితంగా చేయడం తెలుసుకోవాలనమాట. ఎప్పుడైతే సాధనలోకొస్తామో అంతా ఈశ్వరార్పితంగా ఉంటాము. అంతా గురువు ఆధీనంలో ఉంటాం. ఆయనకే శరణ పొందుతాము. సరిపోదా అండి? కరెక్ట్‌గా చేస్తే ఒక్క సంవత్సర కాలం చాలంటారనమాట. అది ఒక్క మెట్టు అనేది అంటే నిర్వాణ స్థితి. నెక్స్ట్ మోక్షం. అక్కడికి చేరుకున్నా కూడా లేదు ఈ జీవుడు వ్యవహరించే జీవుడు ఈ నేను కాదు అన్నది తెలిసినా కూడా నెక్స్ట్ జన్మ తీసుకెళ్ళి మంచి ఫ్యామిలీ సాధనకు అనుకూలమైన ఫ్యామిలీస్ లో మనం తీసుకెళ్ళి పుట్టిస్తారనమాట. ఆటోమేటిక్ గా మనం ఎదుగుదలే కానీ మళ్ళీ కిందకి రామన్నమాట. ఇప్పుడు అనుకోండి మనం చేసుకునే పాపకర్మల వలన మళ్ళీ నీచ జన్మలు పొందే అవకాశం కూడా లేకుండా లేదండి. మళ్ళీ మానవ జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదన్నమాట. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం, ఏమో పిచ్చి పిచ్చి అని ఏంటో అంటే అనిపిస్తుంటది అనమాట. ఓ మగవాళ్ళుగా ఇలాంటి వాళ్ళు పుడతారా? ఓహో! చెవిటి వాళ్ళుగా ఇలాంటి వాళ్ళు పుడతారా? కళ్ళు లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే చూడవలసింది చూడరనమాట. చూడకూడనివి చూస్తుంటారు. వినకూడనివి వింటుంటారు. అనకూడనివి అంటుంటారు. అప్పుడు వాళ్ళని చూసినట్టు అనిపిస్తది. ఆహా! ఇలాంటి వాళ్ళని మగవాళ్ళుగా పుడతారు. ఓహో! ఇలాంటి వాళ్ళైనా గుడ్డివాళ్ళుగా పుడతారు. ఇట్లా భావన కలుగుతుంటదనమాట. అంటే మనకి ఎలా ఉండకూడదు అన్నది మన గురువుగారు మనకి స్పష్టంగా చెప్తున్నారనమాట. కాబట్టి ఇప్పటికీ మనందరం పెద్దోళ్ళం అయిపోయాం. అయినా సరే మనకేం బాధ లేదు. మనకి ఇంకా అవకాశం ఉంది. ఇంకా ఎంత తొందరగా మనం కావాలనుకుంటే అంత తొందరగా సాధించొచ్చనమాట. కాబట్టి మనం ఏమి నాకు 70 వచ్చేసాయి, నాకు 80 వచ్చేసాయి, నాకు 90 వచ్చేసాయి అంటే ఇంకా శరీరం ఉంది కదా! ఈలోపు ఈ సాధన చేద్దాం. మనము ఫలితాన్ని పొందొచ్చనమాట. కాబట్టి మన సాధనా బలమే మనల్ని నిలబెట్టిద్దండి. అది ఇన్ని సంవత్సరాలు చేయాలా, ఇన్ని రోజులు చేయాలా అని లేదనమాట. క్షణం చాలనమాట మనం ఆత్మని గుర్తించడానికి. కాబట్టి ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్పారు? కర్మ ఎందు అకర్మ, అకర్మ ఎందు కర్మ తెలుసుకున్నాం. ఇంకా ఏం చెప్తున్నారు భగవంతుడు? అంతఃకరణ శరీరేంద్రియములను జయించిన వాడు. అంటే అంతఃకరణం మన ఆధీనంలో మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఎప్పుడైతే మన ఆధీనంలోకి వస్తాయో శరీరం మన ఆధీనంలోకి వస్తది. శరీరం అంటేనే ఇంద్రియాలతో కూడుకున్నది. ఇంద్రియాలు మన ఆధీనంలోకి వస్తాయంటే చూడవలసిందే చూస్తాం. మన మనసు పరమాత్మ మీద ఉందనుకోండి, అప్పుడు అన్నిటి మీద దృష్టి పోదు. ఇప్పుడేంటి ఎక్కడ తప్పుడైతే దృష్టి అటువైపుకి వెళ్ళిపోతుంటది. కానీ అది మనకు కావాల్సిందయితేనే మన తలదృష్టి వినవలసిందే వింటాం. మాట్లాడవలసిందే మాట్లాడతాం. ఎప్పుడైతే సాధన మొదలు పెడతామో అది గుర్తుపెట్టుకోండి మనకి మిగతా విషయాలు ఇంట్లో వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు. మొత్తం చెప్పేదాకా వినవమ్మా. నీకెంత కావాలో అంతే తీసుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. అంటే అర్థమేంటి అనవసరమైన మనకి బుర్రకెక్కించుకోవట్లేదు కదండి. ఎవరో వచ్చి కూర్చొని మాట్లాడుతా ఉంటారు. అందులో ఏదైనా వీళ్ళని కలవటం వలన నాకు గురువుగారు ఏదైనా నేర్పించదలుచుకున్నారా అన్న దృష్టితో వింటున్నాం అనుకోండి. వాళ్ళు ఎంత నాన్‌సెన్స్ మాట్లాడినా అందులో ఒక్క పదం మనం పట్టించుకోలేము. అది మన కోసమే. అలాగే మనం ఎవరో ఇంటికెళ్ళాము. ఎందుకు పంపించారు? ఏదో నేర్చుకోమనే పంపించారు. ఏం నేర్చుకోవాలి నేను? వీళ్ళ నుంచి ఏం గ్రహించాలి? ఓకే. ఫ్యామిలీతో సినిమాకి రాకపోతే ఊరుకోలేదు పిల్లలు. వెళ్ళాము. గురువుగారు నన్నిక్కడికి పంపించారంటే ఇక్కడ నాకు పాఠం చెప్తున్నారు. ఏం పాఠం నేర్చుకోవాలి ఇందులోంచి నేను హీరోయిన్ ఏం చీర కొనిందా? వాళ్ళేం పాట పాడారా? ఇది కాదనమాట. మనం ఏం గ్రహించాలన్న దృష్టి మనకుంటే మన సాధన 100% పూర్తవుతదండి. అట్లా ప్రతి క్షణము కూడా కర్మ చేస్తూనే ఉంటాం కాబట్టి, ప్రతి క్షణము కూడా మనం నేర్చుకున్నట్లు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనం సాక్షిగా నిలబడిపోతాం అన్నమాట. అందుకని అంతఃకరణము శరీరేంద్రియములను జయించిన వాడు. ఎప్పుడైతే అంతఃకరణం తన ఆధీనంలో ఉంటదో, శరీరం తన ఆధీనంలో ఉంటదో, సమస్త భోగములను పరిత్యజించిన ఆశారహితుడై సాంఖ్యయోగి కేవలం శరీరగత కర్మలను ఆచరించుతూ పాపము పొందడు. ఎప్పుడు ఆశ అనేది లేదండి. ఆశ అనేది లత లాంటిదనమాట. లత అంటే పాకుతూనే ఉంటది గదండీ! దాన్ని కట్ చేసేయాలనమాట. అది లేదనుకోండి ఆటోమేటిక్‌గా ముక్తిని పొందుతాడనమాట. అంతఃకరణము శరీరేంద్రియములను జయించిన వాడు.
సమస్త భోగములను జయించి. భోగములు అంటే ఏంటండి? ఇప్పుడు జ్ఞాని మనలాగే నిద్రపోతారు, మనలాగే పక్క మీద ఉంటారు, భోంచేస్తారు అన్ని. అది మనం తిన్నాం అనుకోండి, మనం పడుకున్నాం అనుకోండి, ఏసి పడుకుందని ఏసి ఇంకా చూసాం అనుకోండి, అది మనకి భోగం వస్తుంది. మనం భోగించినట్టు భోగ్యము. అదే యోగి అంటే అవన్నీ ఉంటాయి. యోగికి ఉండకుండా ఉండవు. కానీ వాటి మీద అతనికి ఏమీ ఆసక్తి ఉండదు. మళ్ళా గబగబా గాలవట్లేదు అంటారు. స్వామివారు దానికో చిట్కా చెప్తూ ఉంటారనమాట. ఎటువంటి వాతావరణంలో అయినా సరే నువ్వు 20 మినిట్స్ ఆహ్, కంట్రోల్ చేసుకోగలిగితే, అంటే ఇప్పుడు ఎండాకాలం కూర్చున్నాం అనుకోండి, విసురుకోవాలి. కనీసం ఇట్లా ఇట్లా అన్నా విసురుకుంటాం. లేదా చేతిలో ఏదైనా పేపర్ పెడితే పేపర్‌తో విసిరేసుకుంటాం. అంటే మన లోపల అది తెలిసిపోతుంటది గాలి కావాలి. కొద్దిగా ఓర్చుకోవడం మొదలుపెట్టాం అనుకోండి, 20 నిమిషాలైతే ఆ వాతావరణానికి అలవాటు పడతాం. గాలాడట్లేదు, చెమట పడుతుందని మనకు తెలుస్తూనే ఉంటది. కానీ ఇదివరకు అనుకున్నాం, అమ్మో! ఊపిరాడట్లేదు, అమ్మో! గాలాడట్లేదు, అమ్మో! ఫ్యాన్, అమ్మో! ఏసీ. ఈ బాధ ఉండదు. ఇదంతా ఏంటి? మనకి వేవరింగ్. ఓకే. ఇవన్నీ కూడా వేగిర పడుతుంటాం వాటి కోసం, తాపత్రయపడిపోతుంటాం అనమాట. అది ఉండదనమాట. ఆ స్వామివారు ఒకసారి వైజాగ్ క్లాస్‌లో చెప్పారనమాట. అట్లా మనం ప్రాక్టీస్ చేయొచ్చు మన సాధనగా. అంతఃకరణ శరీరేంద్రియములను జయించిన వాడు సమస్త భోగములను పరిత్యజించిన ఆచారహితుడై సాంఖ్యయోగి కేవలం శరీరగత కర్మలను ఆచరించుతూ పాపం పొందడు. పాపం పొందకపోతే ఇంకేమీ ఆదాయం లేదు. అతడు ధన్యుడు అనమాట. తాను కోరకుండా లభించిన పదార్థములందు సంతుష్టుడైన వాడు హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడు, సిద్ధి అసిద్ధి యందు సమదృష్టి కలిగి ఉండు కర్మయోగి కర్మలను ఆచరించుచును వాటి బంధములో చిక్కుకొనడు. అతనికి చూడండి, ఏది దొరికితే అది తింటాడు. మనం అబ్బా! ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కూర చేయమన్నాను కదా! ఈ కూర చేసావేంటి అన్నాం అనుకో, అంటే మనకి ఏదో కోరిక ఉందన్నమాట. పెట్టింది కామ్‌గా తిన్నాం అనుకోండి, అంటే ఏది దొరికితే అది దొరికింది. మనం బయటికెళ్తాం. బయటికెళ్ళినప్పుడు మనం ఎంత గింజుకున్నా కూడా అక్కడ ఏముందో అదే మనం తినాల్సొస్తది కదండీ! అట్లా అది కూడా ఇంట్లోనే పాటించొచ్చు కదా! అనవసరమైన ఆట మనకెందుకు? కాబట్టి అతను ఏది దొరికితే అతనేమి కోరుకోడనమాట. ఇది కావాలి, అది కావాలి. ఏదో కడుపు నిండా అంటుంటారు చూడండి. ఇప్పుడు రుచుల పట్ల బాగా శ్రద్ధుందనుకోండి. ఈ కూర ఇలా చేయాలి, ఆ కూర అలా చేయాలి. ఇవాళ ఇది వండుకొని తినాలి, సాయంకాలం అయ్యేటప్పటికి ఈ స్నాక్స్ తినాలంటే వాడు తినటానికి బతుకుతాడనమాట. మరి మన సాధకులు ఎలాగా? బతకటానికి తినాలి. మనం ఎప్పుడు కూడా ఈ శరీరం నిలబెట్టుకోవాలి గదా! నేను మోక్షం పొందాలి గదా! ఈ జన్మలోని నేను ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. అంటే హితమైన ఆహారం మితంగా తీసుకోవటం అలవాటు చేసుకుంటాం. మితంగా ఎందుకండి? మన హితమైనదిగా, సాత్విక ఆహారమేగా మనసు చక్కగా సాత్వికమైనదిగా బా తినొచ్చు కదా! అంటే మనం ఎక్కువ తిన్నామనుకోండి ఆయాసపడతామా లేదా? ఆయాసపడితే ఏమైద్దప్పుడు? ప్రాణం ఏమైద్ది? వేగిర పడతా ఉంటది. ప్రాణం ఈజీగా నడవాలి అంటే తక్కువ తినాలి. ప్రాణం ఈజీగా వెళ్తుంటదనమాట. అలాగే ఆరోగ్యం గూడా సజావుగా ఉంటదనమాట. అట్లా మనం ప్రతి చోట కూడా మన జ్ఞానవంతంగా ఆలోచించినట్లయితే మనకి పొరపాట్లు జరగవనమాట. తాను కోరకుండా లభించిన పదార్థముల యందు సంతుష్టుడైన వాడు హర్ష సుఖాది ద్వంద్వములకు అతీతుడు. ఎటువంటి సుఖానికి గాని, దుఃఖానికి గాని అతనేమి కదలడనమాట. ద్వంద్వాలు ఏ ద్వంద్వమేనండి. ద్వంద్వం ఉంటేనే మనకి దుఃఖం. ద్వంద్వం ఉంటేనే సంతోషం. అయితే ఎప్పుడు శాంత స్థితిలో ఉంటాం. అంటే ఆనందం, ఆనందంతో ఉంటాం. నిజానికి ఆనంద ఘనంగా ఉండాలనమాట. ఆనందం అన్నాం అనుకోండి వచ్చిపోతూ ఉంటదనమాట. ఘన స్థితికి చేరుకోవాలనమాట. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఆ శాంత స్థితిలోనే ఉంటామనమాట. అతీతుడు. ద్వంద్వములకు అతీతుడు. సిద్ధి అంటే ఏదైనా సక్సెస్ అయినప్పటికీ, సిద్ధి అన్‌సక్సెస్ అయినా గూడా సమదృష్టి కలిగి ఉంటాడు. ఇది గుడ్డు, ఇది బ్యాడ్ అయినా, ఇది గెలుపు, ఇది ఓటమి అయినా గూడా ఎలా ఉంటాడు? సమంగా తీసుకుంటాడు. అదెలా ఫీల్ అవుతాడు, ఇది కూడా అలాగే ఫీల్ అవుతాడు. ఓహ్! నా వంతులైంది. ఓకేరా. ఓహో! నువ్వు గెలిచావా? నీకు రూ. 1,00,000 వచ్చాయి. ఆ! అలా అని పొంగిపోడు. మనం ఎప్పుడైతే 10 మందికి చెప్తే పార్టీలు అనుకుంటాం. ఆ రెండిటికి కూడా ఓహో! అలాగా ఓకే. అదే ఉంటదనమాట అతని దగ్గర. సమదృష్టి కలిగి ఉండు కర్మయోగి అతన్నే కర్మయోగి అంటారు. ఇప్పుడు సిద్ధి, అసిద్ధుల పట్ల ఎప్పుడైతే అతనికి ఆసక్తి ఉండదో అతను కర్మయోగి అన్నమాట. కర్మలను ఆచరించి వాటి బంధంలో చిక్కుకుంటాడు. అన్ని కర్మలు చేస్తూనే ఉంటాడు. కానీ బంధం ఇప్పుడు మనకేమైంది? ఒక్క వర్క్ చేసుకున్నాం బావుంది.
మళ్ళీ రేపు చేసుకున్నాం ఇదే బాగుంది కదా, లేదా పలానా చుట్టాలు వస్తారు అప్పుడు ఇచ్చేద్దాంలే. ఇట్లాంటి ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట. అందుకని ప్రతి క్షణం అండి అవేర్నెస్ ఉండాలి. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అనే పదం ఎందుకు వాడారు అంటే, మనకి అన్ని మెలకువ, కళ, నిద్ర అన్ని సమయాలలో కూడా ప్రతి క్షణము మనం కాన్సన్ట్రేట్ గా ఉండాలి. అయితే కళా సుషుప్తిలో మనకి ఉండదు కాబట్టి, జాగ్రత్తలో నువ్వు ఏదైతే ఆలోచిస్తావో కళలో కూడా అదే వస్తది. అలాగే మళ్ళీ లేచేటప్పుడు కూడా అదే వస్తది కాబట్టి, జాగ్రత్తలో 100% మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే, మనము సదా సాక్షిగా ఉండే అవకాశం మనకు కలిగిద్దనమాట. అట్టివారు పూర్తిగా పరమాత్మ యందే స్థితిలో ఇందురు. ఎప్పుడైతే కర్మయోగిగా జీవిస్తాడో, కర్మ బంధంలో చిక్కుకోడో, అతను ఎప్పుడూ కూడా పరమాత్మతోనే ఉంటాడనమాట. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధులను భస్మం చేసినట్లు జ్ఞానమును అగ్ని కర్మలన్నిటినీ భస్మమనర్చును. అయితే మనం అగ్నిలో సమిధలుగా ఏవిస్తే అవి కాలిపోతాయి బూడిదైపోతాయి. అట్లా భస్మం ఎలా చేస్తుందో మనం జ్ఞానంతో జీవిస్తే మన కర్మలన్నీ కూడా భస్మం అయిపోతాయి అన్నమాట. అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధులను భస్మం చేసినట్లు, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధులను భస్మం చేసినట్లు జ్ఞానమున అగ్ని, అంటే అగ్నితో పోలుస్తారనమాట జ్ఞానాన్ని. అంటే అగ్ని పవిత్రమైనది, అంటే జ్ఞానం కన్నా పవిత్రమైనది ప్రపంచంలోనే ఏది లేదన్న విషయం మనం తెలుసుకోవాలి. జ్ఞానమున అగ్ని కర్మలన్నింటినీ భస్మం అనర్చును. ప్రపంచమున జ్ఞానమునకు సమానముగా, ప్రపంచంలో జ్ఞానంతో సమానంగా పోల్చదగినది అగ్ని ఒకటే అన్నమాట. పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. జ్ఞానమే పవిత్రమైనది. అగ్నిని మనం పవిత్రంగా పిలుస్తాము. అలాగే జ్ఞానం కూడా పవిత్రం. ఓ అర్జున, నీ హృదయమునందు గల అజ్ఞాన జనితమైన సంశయములను వివేక జ్ఞానమునకు అర్గముతో రూపుమాపి సమత్వ రూపయోగమును కర్మయోగమందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధరవమని భగవానుడు ఆశించను. ఏం చెప్తున్నాడు? నీకు అన్ని విషయాల్ని సమత్వ బుద్ధి, నీకు గెలుపు వస్తుందా ఓటమి వస్తుందా దాన్ని కూడా సమంగా చూడు. ఏదైతే అదైంది అనుకున్నాం అనుకోండి, సమంగా చూసుకోవచ్చు అనమాట. అట్లా సమత్వ రూప కర్మయోగం, కర్మయోగంలోనే సమబుద్ధి ఒక్కటే పనిచేస్తుంది అనమాట. బుద్ధి అన్నిటినీ ఒకలాగా చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? పాత అనుభవాల్లో మనకి ఇది చేస్తే ఇది వచ్చింది, ఇది చేస్తే ఇది వచ్చింది అని మనకి ఫలితాలు ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది అది? వాటిని మనం ఒక విషయం చెప్పంగానే పూర్వ అనుభవాలని వెతుక్కుంటది అనమాట. వెతుక్కుని అప్పుడు మంచి జరిగింది అనుకోండి, ఓకే రైట్ అంటది. అది చెడు జరిగింది అనుకోండి, రాంగ్ అంటది అనమాట. ఇక్కడ కర్మయోగంలో ఏముంటది? బుద్ధి ఎప్పుడు సమంగా ఉంటది. అంటే ఏదొచ్చినా పర్వాలేదు అన్నట్టు ఉంటది నిర్ణయం తీసుకునేటప్పుడు. కర్మయోగం నందు స్థితిడవై యుద్ధమునకు సన్నద్ధుడు అని భగవంతుడు ఆదేశించను. కర్మఫలములను ఆశ్రయించక కర్తవ్య కర్మలను ఆచరింపువాడే నిజమైన సన్యాసి. ఎప్పుడైతే ఫలాల పట్ల ఆసక్తి లేదో, ఆసక్తి లేకుండా కర్మలను అనిపిస్తాం వాడే నిజమైన సన్యాసి. సన్యాసం అంటే మనం ఇల్లు వదిలేసి వెళ్ళిపోకర్లేదు, కాషాయ వస్త్రాలు ధరించకర్లేదు. చక్కగా ప్రపంచంలో మనం ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి అన్ని వేసుకోవాల్సిందే. అన్ని నగలు వేసుకోవాలి, అన్ని చీరలు కట్టుకోవాల్సిందే. అంటే మన స్టేటస్, మన మగవాళ్ళని బట్టి మనం ఎలా వ్యవహరించాలన్నది మనకు తెలుస్తుంటది. ఏది వేసుకున్నప్పటికీ దాని ఫలితం ఎవరో పొగడాలని కానీ, లేకపోతే ఇంకేదో ఆశపడి కానీ, అహంకారం కానీ ఇవేమీ లేకుండా మనం కర్మల్ని ఆచరించినట్లయితే మనము నిజమైన సన్యాసి అంటాం. అంటే సంసారంలో ఉంటూనే సన్యాసం స్వీకరించడం అవుతాం అనమాట. నిజమైన యోగి వాడే నిజమైన యోగి అనమాట. అనగా సన్యాసం అని పిలువబడినదే యోగం. ఎప్పుడైతే నువ్వు అన్నిటి పట్ల ఆసక్తి ఎదుర్కొంటావు, సన్యాసిలా జీవిస్తావు, అంటే అతనికి ఏదైనా పర్వాలేదండి, అతను ఏం పట్టించుకోడు అనుకున్నామంటే, అన్ని అబ్జర్వ్ చేస్తుంటాం కదా, అంటే అతను నిజమైన సన్యాసి. దాన్ని యోగం అంటారు. యోగం అంటే ఏంటి? ఈ జీవాత్మ పరమాత్మతో కలగి పొందడం అనమాట. పురుషునికి యోగారూఢ స్థితిని పొందవలనన్న నిష్కామ కర్మాచరణ వలనే యోగ ప్రాప్తి. ప్రయత్నించేవాడు పురుషుడు అంటే ఇక్కడ మగవాడు అని అర్థం కాదన్నమాట. ఎవరైతే ప్రయత్నిస్తారో పరమాత్మను పొందాలని వాళ్ళని పురుష ప్రయత్నం పురుషుడు అని చెప్తాం అనమాట. యోగారూఢ స్థితి అంటే రూఢిగా అయిపోవడం అనమాట, స్థిరంగా రావడం అనమాట. దానికి ఏం చేస్తే వస్తుంది? నిష్కామ కర్మ చేస్తేనే వస్తుంది అనమాట. పురుషునికి యోగారూఢ స్థితిని పొందవలనన్న నిష్కామ కర్మాచరణ వలన యోగ ప్రాప్తి కలుగుతుంది.
ఇంద్రియ భోగములందును కర్మల యందును ఆసక్తుడువు కాక సర్వ సంకల్పములను త్యజించి పురుషుడు యోగారూఢుడని చెప్పు. అన్ని సంకల్పములు వదిలేయటం అండి. అంటే మనం ఆసక్తి లేదన్నమాట. ఇది చెయ్యాలని గాని, అంటే ఈ పని చేయాలంటే సంకల్పించుకున్నాం. ఈ ప్రయత్నం చేయాలంటే ఒక సంకల్పం. అన్ని సంకల్పాలు. ఇంకా ఏంటి పై స్థితిలో చెప్పాలి అంటే మనము బ్రహ్మ సంకల్పం కూడా అన్నమాట. అన్ని సంకల్పములు, సర్వ సంకల్పములు త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పాలి. ఇది మన నిత్య జీవితంలో లేచిన మొదలు ఇది చేసేయాలి, అది చేసేయాలని ఏమేమో ఆలోచనలు చేస్తుంటాం. వాటిని సంకల్పాలుగా చెప్పుకుంటాం. మనుషులు ఈ సంసార సాగరము నుంచి తమని తామే ఉద్ధరించుకొనవలెను. ఎవ్వరు ఉద్ధరించరండి. చెప్పడం వరకే గురువు గారి పని. ఆచరించడము, ఆచరించకపోవడము మన పని. ఆచరిస్తే ముక్తిని పొందుతాం. లేకపోతే ఎప్పుడు వింటూ ఉంటాం. లేకపోతే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. మనకి నచ్చింది చేస్తాం, నచ్చింది అలాగే అని చేస్తాం. అట్లా మనకి మనుషులు ఈ సంసార సాగరం నుంచి తమని తామే ఉద్ధరించుకొనవలెను అని భగవంతుడు స్పష్టపరచను. ఇంతకన్నా ఏం లేదు బాబు అని స్పష్టంగా చెప్పారన్నమాట. అంటే కర్మయోగమునందు వివిధ కర్మలను గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. మనం చెప్పుకున్నాం కదా, కర్మలు చాలా రకాలుగా ఉంటాయని. ఆ కర్మ అంటే ఏంటి, ఈ కర్మ అంటే ఏంటి, పాప కర్మ ఏంటండి, నిష్కామ కర్మ ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ వివరంగా నెక్స్ట్ క్లాస్ లో చెప్తున్నాను.